గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇన్ని సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. రెండే విషయాలు ఆ రోజు ఎలక్షన్ ముందు మాట్లాడు. ఒకటి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడినా, రెండు రేషన్ కార్డు గురించి మాట్లాడు. అవునా? ఇల్లు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ బాగానే ఉన్నట్టున్నాయి. ఇచ్చిన సమాధానం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా చేసి తీరుతామని చెప్పినాం. ఈ రోజు సంవత్సరంన్నర కాలంలో దాదాపు 3500 ఇందిరమ్మ ఇల్లులు మన నియోజకవర్గానికి, దాంతో పాటు కొత్త రేషన్ కార్డు. ఇప్పుడు దామరగిద్ద మండలంలో దాదాపు 100కు పైగా కొత్త రేషన్ కార్డులు. అదే విధంగా కొత్తగా పెళ్లి వచ్చిన వాళ్ళు, లేకపోతే పిల్లలు పెద్ద అయిన వాళ్ళ పేర్లు ఎక్కియడానికి కోసం జత చేస్తారు కదా పాత రేషన్ కార్డుల పిల్లలు పెద్దగైనాక. మరి అది కూడా చాలా మంది అడుగుతుండే, పిల్లలు పెద్ద కూడా అయిపోయింది అయినా వాళ్ళ పేర్లు ఎక్కకపోయాయి. అట్లాంటివి దాదాపు 2000 పైగా ఉన్న అడిషన్లు అనేది మనం ఈరోజు చేసినాం. దీంట్లో భాగంగా మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మీరందరూ కూడా ఇలాగనే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఏది ఉన్నా కూడా మీకు అందించే బాధ్యతగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడినా. రాజకీయం నాకు ఇప్పటికీ రాదు, నాకు రాజకీయం రాదు. నేను చెప్తున్నా, ఇప్పటికీ నాకు రాజకీయం రాదు. సేవ చేయమంటే చేస్తా, అర్హులకు ఎవరికి ఇవ్వమంటే ఇస్తా. రాజకీయం చేయడం నాకు రాదు. దీంట్లో ఏం లేదు వాళ్ళు వీళ్ళు వాళ్ళ అదా ఇదా అని చూడరు. అవునా? దీంట్లో భాగంగా ప్రభుత్వం ఏం చేసింది? 18 నెలలని కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు. మరి 18 నెలలు ప్రభుత్వం ఏదైనా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇంతకు ముందు మీరు చూసుండొచ్చు, పథకాలు అమలు చేసేటప్పుడు ఒకటి చేస్తారు, సంవత్సరానికి ఒకటి చేస్తారో, సంవత్సరానికి 2 చేస్తారో. అవునా? పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు చూసుండొచ్చు. సంవత్సరానికి ఒకటి చేస్తే పెద్ద, 2 చేస్తే సూపర్ అనుకునేటోళ్ళు. ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు మీకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం. అవునా? బస్ లో ఏమైనా ఇంకా పైసలు కట్టు. మా అన్నలకే కష్టమైంది కొంచెం, ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు వింటలేరు మహిళలు. కొంచెమన్నా మీరున్న కొంతమంది అన్న వినండి. ఇంట్లో చెప్పి బస్ ఎక్కండి, ఇంట్లో చెప్పకుండా పోతున్నట్టే వాళ్ళకి కష్టమైతుంది. వాళ్ళేమో నా దగ్గరకు వచ్చి ఎందుకని పెట్టిండు ఫ్రీ బస్ అని అడుగుతున్నారు. ఇట్లా కాకుండా ఇంట్లో చెప్పేళ్ళని కూడా మీ అందరినీ కూడా కోరుతున్నాం. మళ్ళీ ఒకసారి మీ సంఘాలు ఉంటాయి కదా, కొంచెం మహిళా సంఘాలు గట్టిగా మాట్లాడతారు అందరు కూడా. ఆ సంఘాలలో చెప్పండి, చెప్పి బొమ్మని చెప్తుంది అమ్మ అని చెప్పండి, చాలు ఇంకేం వద్దు. ఇదే కాకుండా మళ్ళీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందా? బిల్లులు కడుతుందా? ఇంకా కడతలేదు. మరి దాంతో పాటు ఇప్పుడు దాకా రైతుల కోసం రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, 500 రూపాయల బోనస్ సన్నవడ్లకు కానివ్వండి. మళ్ళీ ఇవన్నీ కాకుండా అక్కడ 500 గ్యాస్ సిలిండర్. కొంతమందికి ఏంటంటే అపోహలు, 500 కాదు కదా 1000 కడుతున్నాం కదా గ్యాస్ కనుకుంటారు. కానీ అకౌంట్ మీ అకౌంట్ లో పైసలు పడుతుంది. అది ఎవరు చూసుకుంటారు? అది కొంచెం చూసుకోండి. దాంట్లో కూడా మీ గ్యాస్ దగ్గర ఇచ్చిన అకౌంట్ నంబర్ వేరే ఉంటుంది, లేకపోతే అకౌంట్ వేరే నంబర్ ఉంటుంది. అది సరి చేసుకోండి. ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకొని రండి. ఇంకా ఎవరైనా ఉంటే కూడా. ఇవి కూడా కాకుండా మరి సన్న బియ్యం ఇస్తామని నేనైతే ఎలక్షన్ లో చెప్పలే. మీకు చెప్పినానా ఏమన్నా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇస్తామని చెప్పినానా ఎప్పుడైనా? ఇది అసలు చెప్పని పథకం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.